అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ స్టడీ సర్కిల్. ఈనాడు పేపర్లో వచ్చేటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అనేది మన ఛానల్లో అయితే ప్రతిరోజు కూడా డిస్కస్ చేస్తున్నాం. 2026 ఫిబ్రవరి 13వ తారీఖు సంబంధించినటువంటి ముఖ్యాంశాలు అయితే చూద్దాం. మొదటి అంశం వచ్చి భారత్లో బ్రెజిల్ అధ్యక్షుడు లోలా పర్యటన. సెకండ్ వన్ వచ్చి విమానాల స్ఫూర్తితో ఆటో ఉడో. థర్డ్ వన్ వచ్చి ఉత్తరాంధ్రలో రేర్ ఎర్త్ కారిడార్. ఫోర్త్ వన్ వచ్చి 114 రఫేల్ యుద్ధ విమానాల ఆమోదం గురించి. వీటితో పాటు మరికొన్ని ముఖ్యాంశాలు అయితే చూద్దాం. దీనిలో మొదటి అంశం వచ్చి ఢిల్లీ వార్తల్లో నిలిచింది. దీని గురించి చూద్దాం. ఢిల్లీ పేలుడు ఘటనలో జైసే హస్తం ఉందనేసి ఐక్యరాజ్య సమితి తన నివేదిక అయితే వెల్లడించింది. ఏం జరిగిందంటే 2025 నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగినటువంటి పేలుడు ఘటనపై ఐక్యరాజ్య సమితి కీలకంగా నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. ఈ నివేదిక ఏంటంటే ఈ పేలుడుకు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే జైసే మహమ్మద్ ఉగ్రముఠాతో అయితే సంబంధం ఉందనేసి అయితే పేర్కొనడం జరిగింది. జైసేతో సహా పలు ఉగ్రముఠాలు దక్షిణాసియాలో క్రియాశీలకంగా ఉన్నట్లు పేర్కొనడం జరిగింది. వీటికి ఆర్థిక ఆంక్షలు, అంతర్జాతీయ ఒత్తిడి ఉన్నప్పటికీ ఈ ముఠాలు తమ నేర కార్యకలాపాలను అయితే కొనసాగిస్తూనే ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. గత ఏడాది జమాత్ ఉల్ ముమినత్ పేరుతో మహిళల వింగ్ను కూడా ఏర్పాటైతే చేసుకుంది. ఇది చాలా ఆందోళనకరంగా ఉన్నటువంటి పరిణామం కూడా ఐక్యరాజ్య సమితి తన నివేదికలు అయితే పేర్కొనడం జరిగింది. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం వచ్చి అరావళి పైన సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు అయితే చేసింది. దీని గురించి చూద్దాం. హర్యానా ప్రభుత్వం జంగిల్ సఫారీ ప్రణాళికను అయితే తోసిపుచ్చుతూ సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు అయితే చేసింది. అవి ఏంటంటే భౌగోళికంగా పర్యావరణ పరంగా ఎంతో కీలకమైన అరావళి పర్వత శ్రేణి నిర్వచనంపై నిపుణులు స్పష్టతనిచ్చే వరకు కూడా ఆ ప్రాంతం పైన ఎవరి చేయి కూడా పడనివ్వబోమనేసి సుప్రీంకోర్టు అయితే స్పష్టత అయితే చేసింది. జంగిల్ సఫారీ ప్రాజెక్టు సమగ్ర నివేదిక సమర్పణకు అనుమతించాలన్న హర్యానా ప్రభుత్వ అభ్యర్థన అయితే తోసిపుచ్చుతూ సిజేఐ జస్టిస్ సూర్యకాంతం, జస్టిస్ జోయ్ మల్వా బాగ్చి, జస్టిస్ విపులం ఎం పంచోలి ధర్మాసనం అయితే కీలక వ్యాఖ్యలు అయితే చేసింది. ఏంటంటే అరావళి నిర్వచనం అనేది ఖరారైన తర్వాతే జంగిల్ సఫారీ అంశాన్ని విచారణ అయితే చేపడతామనేసి అయితే సుప్రీంకోర్టు అనేది చెప్పడం జరిగింది. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. అంతకుముందు కూడా అరావళి గురించి ఒకసారి అయితే డిస్కస్ చేసాము. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంశం వచ్చి ప్రధాని కొత్త కార్యాలయాలు ప్రారంభం. వీటి గురించి అయితే చూద్దాం. కొత్తగా నిర్మించిన ప్రధానమంత్రి కార్యాలయం సేవాతీర్థతో పాటు కర్తవ్య భవన్లు 1, 2ను ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే ప్రారంభించనున్నారు. సేవాతీర్థలో ప్రధాని కార్యాలయంతో పాటు జాతీయ భద్రత మండలి సెక్రటరియట్, క్యాబినెట్ సెక్రటరీలు కూడా ఉంటాయి. కర్తవ్య భవన్లో 1, 2లో న్యాయ, రక్షణ, ఆర్థిక, ఆరోగ్య, వ్యవసాయ శాఖలతో పాటు పలు శాఖల కార్యాలయాలు కూడా ఉంటాయనేసి అయితే చెప్పడం జరిగింది. ఈ 2 భవనాలు డిజిటల్లీ ఇంటిగ్రేటెడ్గా అయితే ఉంటాయి. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంశం వచ్చి ఢిల్లీ హైకోర్టు అనేది వార్తల్లో నిలిచింది. దీని గురించి అయితే చూద్దాం. అత్యధిక ఆర్టీఐ దరఖాస్తులు తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు. సమాచార హక్కు చట్టం ఆర్టీఐ కింద 2024-25 సంవత్సరంలో వచ్చిన దరఖాస్తులను అత్యధికంగా తిరస్కరించిన ప్రభుత్వ సంస్థల్లో సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు, కేంద్ర హోంశాఖ, కేంద్ర ఆర్థిక శాఖలు అయితే ఉన్నాయి అనేసి కేంద్ర సమాచార కమిషన్ ఈ మేరకైతే వార్షిక నివేదికనైతే విడుదల చేసింది. దీనిలో ఏంటంటే జాతీయ భద్రత, ఇతర రక్షణ ప్రయోజనాలకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వకుండా మినహాయింపులను ఇచ్చేలా ఆర్టీఐలో ఉన్న సెక్షన్ 8 క్లాస్ 1ను ఈ సంస్థలు వినియోగిస్తున్నట్లుగా అయితే వెల్లడించడం జరిగింది. దీని ప్రకారమే అత్యధికంగా ఆర్టీఐ దరఖాస్తులు తిరస్కరించింది ఎవరంటే ఢిల్లీ హైకోర్టు అనేసి అయితే వార్తల్లో అయితే నిలవడం జరిగింది. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం వచ్చి భారత్లో బ్రెజిల్ అధ్యక్షుడు లోలా పర్యటన. దాని గురించి అయితే చూద్దాం. ఈ నెల 18వ తారీఖు నుంచి 5 రోజుల పాటు బ్రెజిల్ అధ్యక్షుడు లులా డా సిల్వా అయితే భారతదేశంలో అయితే పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా 19, 20 తేదీల్లో కుదురు మీద ఏఏ ప్రభావ సదస్సులు అయితే ఈయన పాల్గొంటారు.
తర్వాత 21వ తారీఖున ప్రధాని మోడీతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై అయితే చర్చలు అనేవి జరుపుతారు. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ ఎలా అడగవచ్చు అంటే ఇటీవల భారతదేశ పర్యటనకు వచ్చినటువంటి బ్రెజిల్ అధ్యక్షుడు ఎవరని అడగవచ్చు. లులా డా సిల్వా. సో ఇంపార్టెంట్ అతని పేరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంశం వచ్చి సుప్రీంకోర్టు మరోసారి వార్తల్లో నిలిచింది. దీని గురించి అయితే చూద్దాం. దేశం కోసం త్యాగాలు చేసిన మాజీ సైనికులకు దివ్యాంగ పెన్షన్ పొందడం హక్కేననేసి సుప్రీంకోర్టు అయితే పేర్కొంది. దీనికి మాజీ సైనికుడికి దివ్యాంగ పెన్షన్ చెల్లించాలంటూ సాయుధ దళాల ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఇవ్వగా కేంద్రం అయితే సవాల్ చేసింది. కేంద్ర అభ్యంతరాలను తోసిపుచ్చుతూ ధర్మాసనం అయితే ఈ తీర్పునైతే వెలువరించడం జరిగింది. ఈ అంశంలో ప్రభుత్వం ఎంపిక చేసిన కొందరికే లేదా అసమానంగా దివ్యాంగ పెన్షన్ను మంజూరు చేయడం తగదని జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అశోక్ అరాదే ధర్మాసనం అయితే స్పష్టం చేయడం అయితే జరిగింది. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం వచ్చి మతం మార్చుకున్న కులం అయితే మారదు అనేసి అలహాబాద్ హైకోర్టు అయితే తీర్పు అయితే చెప్పడం జరిగింది. దీని గురించి చూద్దాం. ఎస్సీ ఎస్టీ వేధింపుల కేసులో అలహాబాద్ హైకోర్టు అయితే తీర్పు అయితే చెప్పడం జరిగింది. ఓ వ్యక్తి తన మత విశ్వాసాలను మార్చుకున్నప్పటికీ అతను లేదా ఆమె పుట్టుకతో వచ్చిన కులం అయితే మారిపోదనేసి అలహాబాద్ హైకోర్టు అయితే పేర్కొనడం జరిగింది. ఒకవేళ అతనికి వివాహం అయినప్పటికీ ఆ వ్యక్తి కులం అనేది మారదని, జన్మతా వచ్చే కులం అనేది మారదనేసి అయితే చెప్పడం జరిగింది. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం వచ్చి ఐసీఏఏ అధ్యక్షుడిగా ప్రసన్న కుమార్ బాధ్యతల స్వీకరణ. దీని గురించి నిన్నటి క్లాస్లో కూడా మనం డిస్కస్ చేసాం. ఐసీఏఏ అంటే ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాకి అధ్యక్షుడిగా విశాఖకు చెందిన డి ప్రసన్న కుమార్ గారు అయితే బాధ్యతలు అయితే స్వీకరణ అయితే చేయనున్నారు. ఇతను ఢిల్లీలోని ఇంద్రప్రస్థ భవన్లో జరిగిన ఈ కార్యక్రమం అయితే నిర్వహించారు. దీనిలో అయితే ఇతను బాధ్యతలు అయితే స్వీకరించారు. ఇతను ఎవరి ప్లేస్లో వచ్చారంటే చరణ్జోత్ సింగ్ నందా ప్లేస్లో అయితే ఇతనైతే రావడం జరిగింది. ఇతను 1 సంవత్సరం పాటు పదవిలో అయితే కొనసాగుతారు. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం వచ్చి విమానం స్ఫూర్తితో ఉడో. దీని గురించి అయితే చూద్దాం. మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ లిమిటెడ్ విమాన డిజైన్ స్ఫూర్తితో రూపొందించిన సరికొత్త విద్యుత్ ఆటో ఉడోన్ను హైదరాబాద్ నుంచి దేశీయ విపణిలోకి అయితే విడుదల చేయడం జరిగింది. దీని పరిచయ ధర వచ్చి 3,58,999 రూపాయలు. తొలిసారిగా పూర్తి మోనోకాక్ నిర్మాణంతో ఈ ఆటోని తీసుకొస్తున్నట్లుగా అయితే ఈ సంస్థ అనేది వెల్లడించింది. ఈ ఆటో యొక్క బ్యాటరీ సామర్థ్యం వచ్చి 11.7 కిలోవాట్స్. దీనికి ఒకసారి కానీ ఛార్జింగ్ పెట్టామంటే 200 కిలోమీటర్ల వరకు కూడా ఇదైతే ప్రయాణిస్తుంది. దీని వార్షిక ఉత్పత్తి సామర్థ్యం వచ్చి 2 లక్షల యూనిట్లుని. దీనికి 500 కోట్లు పెట్టుబడి పెట్టామనేసి అయితే చెప్పడం జరిగింది. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం వచ్చి భారత్తో వాణిజ్య ఒప్పందం. దీని గురించి అయితే చూద్దాం. భారత్తో వాణిజ్య ఒప్పందం చారిత్రాత్మకమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే పేర్కొన్నారు. దీనివల్ల ఆ దేశానికి బొగ్గు సరఫరా అయితే పెరుగుతుందని కూడా వెల్లడించడం జరిగింది. మన నాయకత్వంలో అమెరికా అతిపెద్ద ఇంధన ఎగుమతిదారుగా అయితే అవుతుందని కూడా చెప్పడం జరిగింది. ఇతను ఛాంపియన్స్ ఆఫ్ కోల్ పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అయితే ఈయన మాట్లాడారు. ఏమన్నారంటే ప్రస్తుతం మన ప్రపంచం మొత్తానికి కూడా బొగ్గును ఎగుమతి చేస్తున్నాము. మన బొగ్గు నాణ్యత ప్రపంచంలోనే గొప్పది అనేసి అయితే ట్రంప్ ఈ కార్యక్రమంలో అయితే పేర్కొనడం జరిగింది. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం వచ్చి భారత్ బోధన ఏఐ కాంక్లేవ్ 2026 సదస్సు. దీని గురించి అయితే చూద్దాం. ఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే భారత్ బోధన ఏఐ కాంక్లేవ్ 2026 సదస్సులో అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అయితే పాల్గొని దీనిలో అయితే కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది. ఏంటంటే కృత్రిమ మీద ఏఐను దేశంలోని విద్యార్థులందరికీ చేరువ చేస్తామనేసి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అయితే పేర్కొన్నారు. ఇది 3వ తరగతి నుంచి మొదలుపెట్టి అధునాతన పరిశోధనలు నిర్వహించే దశ వరకు కూడా ఏఐ అందుబాటులో ఉంటుందనేసి అయితే అందుబాటులో ఉండే విధంగా చర్యలు అయితే చేపడతామనేసి అయితే ఇతను చెప్పడం జరిగింది. ఏఐ రంగంలో భారత్ అభివృద్ధి చెందుతుందనేసి కృత్రిమ మేధకు సంబంధించి పలు పరిశోధనలు అయితే జరుగుతున్నాయనేసి కూడా చెప్పడం జరిగింది. ఇక నుంచి 3వ తరగతి నుంచి కూడా విద్యార్థులకు అందరికీ కూడా ఏఐ అనేది అందుబాటులో ఉంటుందనేసి అయితే
ఈ సదస్సులో భాగంగా అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు అయితే చెప్పడం జరిగింది. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం వచ్చి స్వర్ణ గ్రామం వార్డు శాఖగా మార్పు. దీని గురించి అయితే చూద్దాం. గ్రామ వార్డు వాలంటీర్లు గ్రామ సచివాలయ వార్డు సచివాలయ శాఖను స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు శాఖగా అయితే పేర్లు అయితే మార్చడం జరిగింది. ఈ మేరకు ప్రభుత్వం అయితే ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం వచ్చి ఆరోగ్యం ఆనందం లక్ష్యంగా హ్యాపీ సండే. దీని గురించి అయితే చూద్దాం. దీన్ని 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం అయితే నిర్వహించింది. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాకైతే దీన్ని అయితే నిలిపివేయడం అయితే జరిగింది. మళ్ళీ ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించనున్నారు. ప్రజల్లో ఆరోగ్యము ఆనందాలను పెంచే హ్యాపీ సండే కార్యక్రమాలను రాష్ట్రంలో అయితే మళ్ళీ అయితే ప్రారంభం కానున్నాయి. ఈ నెల మొదటి సండే ప్రోగ్రాం అనేది 22 అయితే నిర్వహిస్తారు. ప్రతి నెల 2, 4 ఆదివారాల్లో అయితే అన్ని నగరాలు పట్టణాల్లో అయితే ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఏం చేస్తారంటే దీని యొక్క లక్ష్యాలు ఏంటంటే యోగా, జ్ఞానం, నడక, సైక్లింగ్ ద్వారా ఆరోగ్యంపై అవగాహన కల్పించి ప్రోత్సహించడము, ఆటలు, కథలు, చిత్రలేఖనం వంటి పోటీలు, మొక్కలు నాటడం, వీధులు శుభ్రం చేయడం వంటివి, సంగీతం, నృత్యం, కళల ప్రదర్శన వంటివి కూడా అన్ని మొదలైన కార్యక్రమాలన్నీ కూడా హ్యాపీ సండే ప్రోగ్రాంలో అయితే నిర్వహిస్తూ ఉంటారు. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం వచ్చి ఉత్తరాంధ్రలో రేర్ ఎర్త్ కారిడార్. దీని గురించి అయితే చూద్దాం. బడ్జెట్లో కేంద్రం ప్రకటించిన రేర్ ఎర్త్ కారిడార్ను శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులను అయితే సూచించారు. దీనిలో ఇంకోటి ఏంటంటే ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0లో భాగంగా అమరావతిలో సెమీకండక్టర్ల డిజైన్ తదితర ప్రాజెక్టుల ఏర్పాటుకు కూడా కార్యాచరణ అయితే రూపొందించాలని కూడా చెప్పడం జరిగింది. పల్నాడు ప్రాంతంలో మెగా టెక్స్టైల్ పార్కులు, తిరుపతిలో స్పోర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటు అంశాన్ని కూడా పరిశీలించాలని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. ఏంటంటే రేర్ ఎర్త్ కారిడార్ను శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో అయితే ఏర్పాటు అయితే చేయనున్నారు. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరాంధ్రలోనే రేర్ ఎర్త్ కారిడార్ ఇది ఎక్కడంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో అయితే ఏర్పాటు చేయనున్నారు. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం వచ్చి మరో 114 రఫేల్ యుద్ధ విమానాల తయారీకి ఆమోదం. దీని గురించి అయితే చూద్దాం. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ భారతదేశ పర్యటనకు అయితే రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా రఫేల్ యుద్ధ విమానాలకైతే ఆమోదం అయితే పొందడం జరిగింది. దీని గురించి ఒప్పందం కూడా కుదుర్చుకోవడం అయితే జరిగింది. దేనికోసం అంటే ఐఎఫ్ఏ అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అవసరాల కోసం ఎంఆర్ఎఫ్ఏ మల్టీ రూరల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లో భాగంగా అయితే దీన్ని ఒప్పందం అనేది కుదుర్చుకొని ఉన్నారు. దీనికి 3.15 లక్షల కోట్లు అనేవి కేటాయించడం జరిగింది. ఫ్రాన్స్లోని దసో ఏవియేషన్ వాళ్ళు అయితే దీన్ని అయితే అభివృద్ధి చేస్తున్నారు. మొత్తం 114 కదా. ఈ 114లో భారత్ 96 విమానాలు అయితే తయారు చేస్తుంది. ఫ్రాన్స్ వచ్చి 18 రఫేల్ యుద్ధ విమానాలను అయితే తయారు చేయనుంది. హెచ్ఏఎల్లో శీతల ప్రాంతాల గస్తీ కోసము 8 డోర్నియర్ విమానాలను కూడా తయారు చేయనుంది. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, 2026 ఫిబ్రవరి 13వ తారీఖు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేసాం. ఇదే విధంగా ప్రతిరోజు కూడా మన ఛానల్లో ఈనాడు పేపర్లో వచ్చేటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ అప్డేట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. సో కాంపిటేటివ్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా మన క్లాసెస్ అనేవి యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే కాంపిటేటివ్ అయితే వాళ్ళకైతే ఈ క్లాసెస్ అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.